అయితే చాలామంది ఈ సమస్య వచ్చింది అని తెలిసిన వెంటనే వాళ్ళేం చేస్తారంటే, ఓకే. ఎక్కువ ఫుడ్ తినటం వల్ల ఈ ప్రాబ్లమ్ వచ్చింది కాబట్టి అని చెప్పి ఫస్ట్ ఇనీషియల్‌గా ఫుడ్డు అంతా కూడా ఇంటేక్ తగ్గించడము అలాంటివి కరెక్ట్. చేస్తూ ఉంటారు. అవును. సో, ఏం చెప్తారు సార్ అలాంటి వాళ్ళకి? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మన హంగర్ హ్మ్. ఎవరికైనా ఆకలి అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఆకలి చూసినట్టయితే ఫిజియాలజీ చూసినట్టయితే దాంట్లో 2 రకాల ఆకలి అని చెప్పుకోవచ్చు. ఒకటి హోమియోస్టాటిక్ హంగర్ అంటాం. అంటే మన బాడీకి బేసిక్ నీడ్స్ అంటే మనకి ఇప్పుడు మనకు పని చేయాలంటే కొన్ని క్యాలరీస్ కావాలి. మన హార్ట్ ఫంక్షన్ చేయాలంటే కొన్ని క్యాలరీస్ కావాలి. కొన్ని హార్ట్ ఫంక్షన్ కాకుండా రెస్పిరేటరీ ఫంక్షన్ మన బేసిక్ మెటబాలిక్ ఫంక్షన్ ఆర్ మన రోజువారీ చేసే క్యాలరీ ఇంటేక్ ఏదైతే ఉందో దానికి సరిపడా వచ్చే హంగర్ దాన్ని హోమియోస్టాటిక్ హంగర్ అంటాం. అంటే అది బేసిక్ హంగర్ అండి. అది ఎవరు తప్పించుకోలేదు. అది తగ్గించినట్టయితే మీరు అన్నట్టు న్యూట్రిషన్, వెయిట్ లాస్ ఇంకా అనేక రకమైన కాన్సిక్వెన్సెస్ వస్తుంటాయి. హోమియోస్టాటిక్ హంగర్ ఎప్పుడు మెయింటైన్ చేయాలి. అది కాకుండా హిడోనిక్ హంగర్ అంటాం. అంటే మనకు ఆకలి లేదు కానీ ఏదో చిరుతిళ్ళు మనకు ముందు ప్లేట్ పెట్టినట్టయితే ఏదో మామూలు తింటూ ఉంటాం అనమాట. సో అది హిడోనిక్ హంగర్ అంటాం. ఆ హిడోనిక్ హంగర్ అనేది అన్నెసెసరీ. సో ఆ హిడోనిక్ హంగర్ వల్ల వచ్చేది ఏంటంటే ఎక్కువ క్యాలరీస్ డిపాజిట్ చేసుకొని వెయిట్ పెరుగుతూ ఉంటాయి. సో ఆకలి లేకపోయినా తినడం అనమాట బేసిక్గా చెప్పాలంటే. సైంటిఫిక్గా కాకుండా మామూలు టర్మ్స్ చెప్పాలంటే ఆకలి లేకపోయినా తినే ఏదైతే ఉంటుందో అది అవాయిడ్ చేయగలిగితే సరిపోతుంది హెపటైట్ వైజ్. ఓకే. అది కాకుండా మీరు ఇంతకుముందు చెప్పినట్టు మన క్యాలరీ బర్నింగ్ అని టైప్ ఆఫ్ ఫుడ్ కానీ అది వేరే